మా ఊరిని కాపాడమ్మా. జై పోలేరమ్మ, జై పోలేరమ్మ, జై పోలేరమ్మ, జై పోలేరమ్మ. ప్రమాణకాలు చేస్తారు, మేము ప్రమాణకాలు చేసుకుని ప్రమాణకాలు చేసి టెంకాయలు పడుతున్నాం. అమ్మ పోలేరమ్మ తల్లి, జై పోలేరమ్మ తల్లి. చాలా హింస పెడుతున్నారమ్మ తల్లి. పోలీసులు మా జోలికి రాకోకుండా ఉండేలాగా మమ్మల్ని కరుణించమ్మ తల్లి. చెప్పండి, ఎవరు ఏ నుంచి వెళ్ళేదానికి అంగీకరించట్లేదు తల్లి. మేమందరం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం తల్లి. అలాగే మమ్మల్ని దీవించు తల్లి. మా కష్ట సుఖాలన్నీ నువ్వే తల్లి. ఆర్తపైన అందరి చేతులు పెట్టి మా భూములు మేమిమ్మము, మా ఇల్లులు మేమివ్వము, ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా సరే మేముగా ఇవ్వము అని ప్రమాణం చేసి చెప్పండి. ఎంతమంది వచ్చి దౌర్జన్యం చేసినా సరే మేము ఇక్కడే ఉంటాము. సాయమైనా బతుకైనా సరే మేము వదిలేసి పోము మా ఊరిని. ప్రమాణం చేసుకున్నాం పోలేరమ్మ తల్లి మీద. ఎన్ని సర్వేలు చేసుకున్నా జై పోలేరమ్మ తల్లి. దగ్గరికి రండి. మాట్లాడండి, మీరు చెప్పాల్సింది సుజాతమ్మ చెప్పమ్మా. ఇప్పుడు వరకైతే మేము పోలేరమ్మ తల్లి కూడా ఎందుకు అనుకుంటున్నామంటే, మేము ఏం అనపోయినా కూడా మా మీద అనేక మాటలు సృష్టిస్తున్నారు. కానీ లెగిస్తే మా మీద ఎలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళ పార్టీలో అధికారాలలో ఉండే వాళ్ళని చూసుకొని వాళ్ళందరూ చూసుకొని మాట్లాడుతున్నారు. తీసుకొని మాట్లాడనే మాటకి నాకు కూడా భలే బాధ కలుగుతుంది. కానీ మేమైతే ఏ డబ్బుకి ఆశించట్లేదు. మన ఇండ్లు మనకుంటే చాలు. నా ఇల్లు కట్టేటప్పుడైతే రూపాయి లేదు నా దగ్గర. ఇప్పుడు న్యాయం చేస్తున్నా అనే వాళ్ళు కూడా నాకు అసలు ఏ సహాయం చేయపోయినప్పుడు కూడా నా ఇల్లు నేను నా శక్తికుంది నేను డబ్బులు ఉండే వరకు అయినా కూడా గవర్నమెంట్ ఇచ్చినది చాలా బయట వడ్డీలు తెచ్చుకొని కూడా కట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇల్లులు వదిలేసి వెళ్లాలన్నా కూడా నాకే బాధగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో కూడా మేమైతే ఎవరి జోలికి ఇప్పుడు వరకు మేము మా పనులకు నిద్రలేసి మా పనులకు మేము వెళ్తా చేసుకుంటున్నా కూడా వాళ్ళు అండలు చూసుకొని వాళ్ళు అడ్డాలు తిరుగుతున్నారనే పొకర్తలో మోగిస్తున్నారు. కానీ మేము ఏ పొకర్తలో ఎవరు అండ చూసుకొని కాదు. మేమైతే మా ఇండ్లు ఇవ్వదలుచుకోలేదు. మా ఇండ్లు మేము ఇవ్వము అన్న వాళ్ళ జోలికి కూడా ఎవరు రావద్దు. అనేకమైన కేసులు పెడితే మటుకు మేము ఒప్పుకునేది లేదు. మా గ్రామం తరఫున మేము ఉండాలని నిర్ణయించుకొని ఉన్నాం. మమ్మల్ని కదిలియటానికి లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని భయపెట్టో తీసుకుని వెళ్ళాలి. కేసులు పెట్టి ఉట్టుట్టి కేసులన్నీ పెట్టి మా మీద దౌర్జన్యం చేయాలంటే మటుకు మమ్మల్ని చంపి మా సేవల మీద కట్టుకోమని ఆ ఫ్యాక్టరీని కూడా. 1 గంట వచ్చినప్పుడు మమ్మల్ని ఆదరించిన గవర్నమెంట్ ఇప్పుడు మమ్మల్ని అభివృద్ధి చేసి దాని గ్యారెంటీ ఏముందో. ఇప్పటికే 2005 నుంచి ఇప్పుడు మాకు రేషన్ కార్డులో దుకాణం లేదు. అలాంటప్పుడు ఎన్నిసార్లు పోతే అసలు వాట్సాప్ అందలేదు, అది అందలేదు అంటున్నారు. ఇప్పుడు అర్జెంట్ వాట్సాప్లు కూడా అందిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కరెక్ట్ గా మాకు ఇది చేస్తున్నారని కూడా మాకు నమ్మకం లేదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు అండ చూసుకుని వాళ్ళు ఆ ఎండ చూసుకుని ఆయన మాటలు మటుకు మాకు వద్దు. మేము ఇవ్వనంటే ఇవ్వము. మమ్మల్ని మటుకు బలంగా చెయ్యొద్దు. ఊరిని వదిలిపెట్టి వెళ్లకుండా మాకు ఎన్ని కట్టాలు వచ్చినా నరికని కప్పిట్టి మా గోరీల మీద వేసుకోమను. గోరీల మీద వేసుకొని ఏ నుంచి కదిలేదు లేదు. ఇప్పుడు ఈ భూమి గురించి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంత బాధలు? ఎందుకు రావాలా? ఊళ్ళనే అమ్మకి దంగే దానికి ఎందుకు వచ్చింది? ఇందరం పరిపాలన చేయకూడదు వాళ్ళు. ఇవాళ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? దేనికి చెయ్యాలా? అంత పవర్ వీళ్ళకి ఎందుకు వచ్చింది? అప్పుడు లేదా ఆ పవర్? అప్పుడు వాళ్ళకి లేదా? వాళ్ళకి ఆనరాలా యానాదులు? ఇవాళ కానీ వచ్చారు ఆనాదులు వాళ్ళకి. అట్లా తప్పుల్లో కూడా మేము ఎన్నో బాధలు పెడతా కర్ర పని చేసుకుంటా పలానా వాడికి భూమి ఇచ్చినవారని అనుమను వాళ్ళని గవర్నమెంట్ లో కాక ఎవరికి ఇచ్చినట్లు చూపిమ్మను. సొంతంగా వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కో పొలాలు ఆ పొలం ఇస్తే ఆ పొలంకి కురువు పెట్టి ఇప్పుడు మమ్మల్ని అందరూ ఆ బతుకు ధర కూడా లేకుండా చేసి ఎందుకు చేయాలి వాళ్ళు? దేనికి మేము ఓట్లేసింది? దేనికి? ఇవి చేయటానికా? ఊళ్ళోనే లేపు దెంగాను యాడో చట్టాలు కొట్ట వాళ్ళని కూడా చట్టాలకు వచ్చి బతకమను. ఆ చేసే వాళ్ళని ఆ చట్టాలకు వచ్చి మాతో పాటు బతకమని అసలు చూద్దాం.
ఆ భూముల్లో ఇచ్చే పని లేదు. ఎంత తుఫాన్లో 3 రోజులు కూడు నీళ్ళు లేకుండా బిల్డింగుల మీద పండుకొని అప్పుడు లేదు ఇంకా పెద్దత్వం. కానీ ఈ భూమి వదిలిపెట్టిగా మేము పాము. ఏ పరిస్థితులైనా వాళ్ళు కొట్టినా చంపినా సరే వాళ్ళ కింద పండుకొని తన్నించుకునే బాధ్యత ఇప్పుడు మాకు వచ్చింది. అందుకని మేము పాకుండా ఓ చేత తన్నించుకుంటాం. కొత్తమను ఆ పోయారమ్మ తల్లిగా మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఈ కాలనీ కట్టి అప్పుడు ధరలు పోయిన కాడించి ఈ సంఘం ఎన్నో 5 ఎలవలు వచ్చినా కాడి గడ్డ మేము పారిపోలేదు. ఆ ఊరి గడ వెళ్ళలేదు. మేము ప్రతి పిల్ల అందరు గాడ ఊరు వదిలిపెట్టి పోవాల. మాకు అప్పుడు కాడ మిద్దెల మీద నుంచి నీళ్లు అందుకున్నాము. అప్పుడు కాడ మాకు నీళ్లు అప్పుడు వచ్చి కలకట్టరు ఆదుకోలేదు, ఎవరు ఆదుకోలేదు. మాకు తిండి నీళ్లు కాడ చంపేశారు అంటాడు. తప్పుడు కాడ ఎక్కడ మేము బతికాము ఎన్నాళ్ళ నుంచి. ఇప్పుడు మా ఇప్పుడు వచ్చి కలకట్టరి గారు మీరు బోండి మీకు తాళాలు ఇస్తాము అవి ఇస్తాము అని అంటున్నాడు. ఆ తాళాలు 30-40 లక్షలు చెప్తున్నారు. ఆ తాళాలు మాకేం కొనిస్తారా అది మాకు డౌట్గా ఉంది. ముందోళ్ళకేమో గుడ్లూరు పోట్లూరు వాళ్ళంతా మాకు కట్టీ లేదు, మాకు డబ్బీ లేదు, మాకు ఏం కాడ మా సాయం చేయలేదు. ఎక్కడో లాని గుడిసెలు వేసుకోవాలను డబ్బు ఇస్తే బ్యాంకులో ఎడా చేస్తుండారు. అవి కూడా మేము పోయి అడిగితే మీకు డబ్బు ఇచ్చేది ఎవరైనా పండగ అని బ్యాంకు వాళ్ళు కూడా అంటున్నారంట. అందుకని ఈ కాలనీ మేము వదిలిపోము. ఇవన్నీ మాకు చీపీ లేదు, మాకు ఏది జరగటంలా. ఈ కాలనీకి ఈ సోలార్ కంపెనీ ఆపేయాల్సిందే. మా ఊరు గ్రామగాడు ఇచ్చే పనే లేదు. ఈ ఊరు మొత్తం కదిలే పనే లేదు. అందుకని ఇది మేము ఇచ్చే పనే లేదు. ఎవరు వచ్చినా కాడ ఈ ఊరు వదిలిపెట్టి పోయేది లేదు.